ఆ మహిళల శక్తి అగ్రరాజ్యం అమెరికా దాకా చేరింది. చేసేది చిన్న వ్యాపారమే అయినా ఖండాంతరాలకు చేరువయ్యారు. తమ కాళ్ళ మీద తాము నిలబడ్డాలన్న వారి ఆలోచనే మంచి ఆదాయం సమకూర్చి పెడుతుంది. పట్టుదల ఉండాలే కానీ ప్రపంచం మన కాళ్ల ముందు మోకరిల్లుతుందని నిరూపిస్తోంది. ఎక్కడ మారుమూల ప్రాంతంలో మొదలుపెట్టిన చిన్న వ్యాపారం అమెరికాలో ఉండే వినియోగదారులను ఆకర్షించే స్థాయికి పెరిగింది. జీవితంలో ఎదగాలంటే ఉద్యోగాలే చేయనవసరం లేదని సొంత వ్యాపారం పెట్టుకునేలా ఆలోచింపజేస్తోంది. జీవితంలో ఎదగాలన్న సంకల్పం ఉంటే చాలు, సరిహద్దులు కూడా అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన మహిళలు. స్నేహితులైన సజీవ, స్వాతి, సుహాసిని, స్వాతిలు సంజీవని ఆర్గానిక్ ఫుడ్స్ పేరుతో చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. ఇంటి పెరట్లో దొరికే సహజ సిద్ధమైన మొక్కలు, మూలికలతో స్త్రీలకు అవసరమయ్యే ఉత్పత్తులు తయారు చేయటం మొదలుపెట్టారు. తర్వాత కొద్ది రోజులకే ఇంటి రుచులను కూడా తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. ఎలాంటి రసాయనాలు, కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో కొద్ది రోజుల్లోనే వీరి ఉత్పత్తులకు ఆదరణ పెరిగింది. ఇంటి రుచుల పేరుతో పిండి వంటలకు కూడా ఊహించని స్పందన రావడంతో ఓవైపు ఆర్గానిక్ ఉత్పత్తులు, మరోవైపు పిండి వంటలు చేస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. సంజీవని ఇంటి రుచుల పేరుతో సహజ సిద్ధంగా ప్రతి ఇంట్లో లభించే మందార ఆకులు, పువ్వులు, ఉసిరాకు, ఉసిరికాయలు, ప్రకృతి సిద్ధమైన వాటిని వినియోగించి ఉత్పత్తులు తయారు చేశారు. కొబ్బరి నూనె, వేపాకు, వట్టివేర్లు, మెంతులు, అవిసె గింజలు, తులసాకులు, కలబంద, కరివేపాకు వీరి ప్రధాన వస్తువులు. ఇక గుంటగరగడాకు, మునగాకు, రేగాకు, గులాబీ రేకుల వంటి మొక్కల నుంచి వీరు మహిళలకు అవసరమైన వంటి 42 రకాల మిశ్రమాలతో ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఔషధ గుణమున్న ఉత్పత్తులను తయారు చేయటం వీరి ప్రత్యేకత. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి మొక్కలను సేకరించి వాటిని మరికొన్ని పదార్థాలను జోడించి అనతి కాలంలోనే 40 లీటర్ల కొబ్బరి నూనె, సబ్బులు, షాంపూలు, 30 లీటర్ల షాంపూ, వందల సంఖ్యలో సబ్బులు, 30 కిలోల బాత్ పౌడర్, హెయిర్ ఆయిల్ వంటి వాటిని తయారు చేసి విక్రయిస్తున్నారు. సంజీవని ఆర్గానిక్ ఫుడ్స్ పేరుతో మణుగూరు మహిళలు తయారు చేసిన పిండి వంటలు, హెయిర్ ఆయిల్స్ దుబాయ్, యూకే, యుఎస్ఏ వంటి విదేశాలకు చెందిన వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ హైదరాబాద్, నిజామాబాద్, జగ్గయ్యపేట, విజయవాడ, వరంగల్ వంటి నగరాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ప్రతి నెల 40,000 రూపాయల పెట్టుబడితో చేస్తున్న వీరి వ్యాపారానికి ₹1,00,000 ఆదాయం పొందుతుండడం విశేషం. నా పేరు సుహాసిని అండి. మాది మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా ఫ్రెండ్ పేరు స్వాతి, తన పేరు సజీవ, తన పేరు స్వాతి అండి. అందరం నలుగురం ఫ్రెండ్స్ అనుకొని సంజీవని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పి స్టార్ట్ చేశాము. మాకు ఈ ఇళ్లలో దొరికే వస్తువులతోటి, ఇళ్లలో పెరట్లో దొరికే ఈ వీటితోటే తయారు చేసుకొని ఈ షాంపూలు, ఆయిల్స్, బాత్ పౌడరు, సోప్స్ తయారు చేస్తున్నాము. మాకు ఏంటి అని అంటే వీటి ఆలోచన ఏంటి అంటే మా పిల్లలందరూ హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళకి పిల్లలకి ఏమైనా హెయిర్ ఫాల్ ఈ కెమికల్స్ వల్ల, మళ్ళీ పైగా కాలుష్యం వల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మేము అమ్మమ్మ వాళ్ళ సలహాలు తీసుకొని ఇది స్టార్ట్ చేసాము. మాకు స్టార్ట్ చేసిన కాడ నుంచి రిజల్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి రిజల్ట్ బాగుంది. మా మీద మేమే ఒక 3 months వాడి తర్వాతనే అందరికీ అలవాటు చేసాము. అందరూ చాలా బాగుంది రిజల్ట్ అని చెప్తున్నారు. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇంకా తయారు చేస్తున్నామండి. అట్లా ఎక్కువ పెరిగిపోయి ఇప్పుడు ఈ వరకు వస్తుందండి. ఓ అద్దె ఇంట్లో ప్రారంభించిన 4 స్నేహితుల వ్యాపారానికి మంచి ఆదరణ లభిస్తుండటంతో మరింత పట్టుదల, శ్రమతో వినియోగదారులను పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్గానిక్ వ్యాపారంతో పాటు ఇంటి రుచులను కూడా పరిచయం చేశారు. వీరి దగ్గర చికెన్, మటన్, చేపలు, రొయ్యల పచ్చళ్లతో పాటు పలు రకాల స్వీట్స్, కారం పొడులు, పిండి వంటలను కూడా తయారు చేసి వాటిని కూడా కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. ఒక ఫ్రెండ్ స్వాతి, ఇంకొక ఫ్రెండ్ సజీవ, ఇంకొక ఫ్రెండ్ సుహాసిని అండి. పిల్లలందరూ మా పిల్లలు హాస్టల్లో ఉంటారండి. వాళ్ళకి బట్టలు ద్వారా అన్ని కలిపి ఉతుకుతూ ఉంటారు కదండి. లోపల ఉంటారు, ఎండ తగలదు వాళ్ళకి. అట్లా వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ బాగా వస్తూ ఉంటాయి కదండి. అట్లా
వాళ్ళకి బాత్ పౌడర్లు, సోపులు మా ఇచ్చామండి. వాళ్ళు వాడడం వల్ల స్కిన్ డిసీజ్ మొత్తం నీట్గా తగ్గిపోయాయి, పిల్లలకి తగ్గిపోయాయి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాడుతున్నారు, వాళ్ళు కూడా తగ్గిపోయాయి. అసలైతే ఎలా చేయాలి, ఏం చేయాలి అని అనుకుంటే మా అమ్మమ్మ వాళ్ళని, మేమైతే ఇంతకుముందు సోప్స్ వాడేవాళ్ళం కాదు, సుండిపిండి వాడేవాళ్ళం. చుట్టుపక్కల ఆకులు చెట్లలోంచి ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, ఎలా ఆరబెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల మేము అలా చేసామండి. ఇప్పుడు చాలా బాగుంది. ఇక్కడ నుంచి విదేశాలకు కూడా అట్లనే వెళ్తున్నాయండి. మా పిల్లలు వాడడం వల్ల వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం, అట్లా మా ఫ్రెండ్స్ వాడడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం, అంతా అట్లా చేయడం వల్ల మొత్తం విదేశాల అందరికీ చాలా బాగా నచ్చి తీసుకెళ్ళిపోతున్నారండి. సొంతంగా వ్యాపారం చేస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడుతూ కుటుంబానికి కూడా ఆసరాగా నిలవాలన్నదే మహిళల ప్రధాన ఆశయం. ఆ దిశగా అడుగులు వేస్తూ పలు రకాల వ్యాపారాలు చేస్తూ ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు. వ్యాపారం చిన్నదా పెద్దదా అని కాదని, ఆదాయం తక్కువ ఎక్కువ అన్న ఆలోచన చేయకుండా ప్రారంభించామన్నారు. మంచి ఉత్పత్తులు అందజేస్తూ తమ వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు శ్రమిస్తూ మిగతా మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.